ఓం గం గణపతియే నమః. ఓం నమో భగవతే ధన్వంత్రియే అమృతకలశస్థాయ సర్వమాయ వినాశనాయ త్రైలోకనాథాయ విష్ణవే స్వాహ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అతిదాహం అంటే ఎక్సెసివ్ థర్స్ట్ అని కూడా అంటారు. ఇది అసలు అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీని ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అతిదాహం అంటే ఇది ఎన్ని మంచినీళ్ళు తాగినా మనకి దాహం తీరకపోవడం. ఇది మెయిన్గా 2 రీజన్స్ మూలాని వస్తుంది. దీంట్లో మొదటిది మనం ఇంట్లో చేసుకునే నూనె వంటలు. ఎలాగంటే గారెలు, పూరీలు, బూరెలు, మైసూర్ బజ్జీలు, దిబ్బ రొట్టె, దోశ, సున్నుండ, పూతరేకులు, లేదా నేతి మిఠాయిలు, ఇలాంటివన్నీ, లేదా బయట తిన్న పిజ్జాలు, బర్గర్లు, ఇలాంటివన్నీ అతిగా తినినా కూడా మనకు అతిదాహం వేస్తూ ఉంటుంది. రెండవది జ్వరం. మనకి ఒంట్లో జ్వరం ఉన్నప్పుడు కూడా అతిదాహం వేస్తూ ఉంటుంది. అలా అని మంచినీళ్ళు తాగితే అది వామిటింగ్స్కి దారితీస్తుంది. ఈ రకంగా చూసినట్టయితే మనకి ఎక్కువ అతిదాహం వేస్తూ ఉంటుంది. పోనీ మంచినీళ్ళు తాగుదామంటే పొట్ట పట్టదు, మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే మనకి 2 విధానాలు ఉన్నాయి. దీంట్లో మొదటిది బ్లాక్ పెప్పర్. దీన్ని మిరియాలని కూడా అంటారు. దీన్ని నోట్లో చప్పరిస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండోది, కొన్ని ధనియాలు తీసుకుని వేడి నీళ్ళలో మరిగించి 20 to 30 ml తీసుకుని గ్లాస్లో పంచదార వేసుకుని కలుపుకొని దాన్ని తాగితే సరిపోతుంది. ఈ పైన 2 విధానాలు చేస్తే అతిదాహం అనేది కంట్రోల్ అవుతుంది. ఈ రకంగా కొన్ని రోజులు నూనె వంటలు, నేతి వంటలు, లేతే అవుట్ సైడ్ ఫుడ్ కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.